అందరికీ నమస్కారం. ఈ రోజుటి ఈ వీడియోలో రాబోయే నూతన సంవత్సరమైనటువంటి 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది అనేది తెలుసుకుందాం. అదేవిధంగా గ్రహాల కదలికల వల్ల చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. నూతన సంవత్సరం 2026లో వృశ్చిక రాశిపై ప్రభావం చూపే ముఖ్యమైన గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయి, వాటి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది, శని, గురువు, రాహువు, కేతువులు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారనున్నాయి, ఈ మార్పు వల్ల మీకు ఎలా ఉంటుంది, ఏ విధంగా మీరు కష్టపడితే మీకు ధనసంపదకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, వృశ్చిక రాశి వారికి జాన్వరి నుండి డిసెంబర్ వరకు 12 నెలలో ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి, వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి ప్రభావవంతమైన పరిహారాలు చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, మీకు సంబంధించిన అతి ముఖ్యమైన పరిహారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2026 సంవత్సరంలో సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు అంటే కుజుడు, బుధుడు, శుక్రుడు వంటి గ్రహాల రాశి మార్పులు ప్రతి 1-2 నెలలకు జరుగుతూనే ఉంటాయి. ఇందులో కొత్తేమీ లేదు. అయితే 4 ముఖ్యమైన గ్రహగమనాలు ఉన్నాయి. వాటి ప్రభావం వృశ్చిక రాశిపై పడుతుంది. గురువు అతివేగంగా కదులుతూ 2 సార్లు రాశి మారుస్తారు. మొదట జూన్ 2, 2026న కర్కాటక రాశిలోకి వెళతారు. తర్వాత అక్టోబర్ 2026లో సింహరాశిలోకి వెళతారు. రాహువు కూడా రాశి మారుస్తారు. నవంబర్ 25, 2026న మకర రాశిలోకి ప్రవేశిస్తారు. కేతువు కూడా సింహరాశిని వదిలి నవంబర్ 25, 2026న కర్కాటక రాశిలోకి వస్తారు. మీ ఆరోగ్యానికి అధిపతులు అయిన అంగారకుడు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు ఈ 4 గ్రహాలు ధనస్థానంలో చతుర్వర్గీయ గ్రహయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. 2026లో వృశ్చిక రాశి వారికి రుచిక యోగం ఏర్పడుతోంది. ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి 2026 సంవత్సరం చాలా మంచిది. మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి, చేయాలా వద్దా అనే గందరగోళం మరియు నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి సమస్యలు 2026లో తొలగిపోతాయి. ఈ సంవత్సరం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది మరియు మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ సంవత్సర జాతకంలో మీ రాశ్యాధిపతి బలంగా ఉన్నారు. రాశ్యాధిపతి బలంగా ఉన్నప్పుడు వ్యక్తి తన బరువు తగ్గించడానికి, కొవ్వును తగ్గించడానికి, యువకుడిలా కనిపించడానికి చాలా కృషి చేస్తాడు. అంటే మీరు యోగా, వ్యాయామశాల అభ్యాసం చేయబోతున్నారు. మీరు బరువు తగ్గుతారు, కొవ్వు శాతం తగ్గించుకోవడానికి బాగా శ్రమిస్తారు. మీ ఆరోగ్యాన్ని సరిదిద్దుకోవడానికి మీరు శ్రద్ధ వహించబోతున్నారు. 2026లో మీరు సామాజిక పనులు లేదా ఏదైనా సామాజిక సంస్థ లేదా పక్షంతో కూడా కలుస్తారు మరియు మీకు ఏదైనా పదవి కూడా లభించే అవకాశం ఉంది. సాధారణంగా మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ జనవరి, మార్చ్ మరియు జూలై 2026 నెలల్లో కొంచెం చెవి, ముక్కు, గొంతు సమస్యలు, దంతాలలో నొప్పి లేదా ఏదైనా అంటువ్యాధి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలల్లో మీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ వహించండి. వీధి పక్కన దొరికే ఆహారాన్ని తినకండి. ధనస్థానంలో సూర్యుడు, అంగారకుడు, శుక్రుడు, బుధుడు ఈ 4 గ్రహాలతో చతుర్వర్గీయ గ్రహయోగం ఏర్పడింది. 2026లో మీకు అనేక మార్గాల ద్వారా ధనలాభం ఉంటుంది. కనీసం 3-4 వనరుల నుండి ధనం లభించే సూచన ఉంది. ప్రభుత్వ పథకాలు లేదా ప్రభుత్వంలో ఆగిపోయిన ధనం లేదా ప్రభుత్వ వ్యక్తి ద్వారా మీకు కొంత ధనలాభం లభిస్తుంది. వాక్కు లేదా కళ లేదా కమిషన్ ద్వారా మీకు ధనలాభం కలుగుతుంది. ఆస్తికి సంబంధించిన ఆటంకాలు కూడా తొలగిపోతాయి. వ్యర్థ పదార్థాల ద్వారా లేదా భూమి కొనుగోలు అమ్మకం ద్వారా మీకు ధనలాభం లభిస్తుంది. ఏదైనా ఉత్పత్తి విక్రయం ద్వారా మీకు ధనలాభం కలుగుతుంది. ధనస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఏదైనా మహిళ సలహా లేదా ఒక స్త్రీ ద్వారా మీకు 2026లో ధనలాభం లభించే అవకాశం ఉంది. అంటే ఒక మహిళ సలహా వల్ల మీకు పెద్ద లాభం వస్తుంది. ఒక మహిళ మీకు పెద్ద లాభం కలిగించే వ్యక్తులను పరిచయం చేయవచ్చు. పెట్టుబడులు మరియు ఖర్చులు 2026లో మీ రుణాలు తగ్గుతాయి మరియు మంచి ధనలాభం ఉంటుంది. మీరు కొన్ని ఆస్తులపై పెట్టుబడి పెడతారు, కొన్ని బండ్లపై కూడా పెట్టుబడి పెడతారు. కుటుంబ యొక్క పరాయి దేశాల పయనం లేదా చదువు కోసం కూడా మీరు ఖర్చు చేస్తారు. అయితే మీకు లాభం కూడా కలుగుతుంది అని గుర్తుంచుకోండి. ఈ సంవత్సరపు జాతకంలో
కుటుంబ స్థానంలో రాహువు కూర్చొని ఉన్నారు మరియు అక్టోబర్ 2026 వరకు అక్కడే ఉంటారు. కుటుంబంలో అంతా సామాన్యంగా ఉంటుంది. 2026లో కుటుంబంలో పెద్దగా మార్పులేమీ లేవు. అయితే వృద్ధులకు చేతులు కాళ్లలో నొప్పుల సమస్యలు ఉండవచ్చు. వృద్ధులకు నడవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పుల సమస్యలు, స్పాండిలైటిస్ సమస్యలు 2026లో ఉండవచ్చు. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో రాహువు వైదొలిగిన తర్వాత కుటుంబంతో కలిసి వివాహ వేడుకలకు వెళ్లడం లేదా పర్యటనలకు వెళ్లే యోగాలు ఉన్నాయి. ఇంటిలోని ముఖ్య సభ్యుల పనులు కూడా సంవత్సరం చివరిలో అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యలో నెరవేరుతాయి. ఇంటిలో వివాహం లేదా ఇతర శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద కుటుంబ పరిస్థితి పర్వాలేదు, సామాన్యంగా ఉంటుంది. సంతాన స్థానంలో శని కూర్చొని ఉన్నారు మరియు 2026 సంవత్సరం మొత్తం మీనరాశిలో అక్కడే ఉండి కొన్నిసార్లు తిన్నగా కొన్నిసార్లు వెనకకు నగుస్తారు. 2026 సంవత్సరం సంతానం కోసం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. చిన్న సంతానం 1 నుండి 17 సంవత్సరాలు. జనవరి నుండి మే 2026 వరకు సంతానం పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వారికి ఏకాగ్రత లోపం ఉంటుంది. కడుపు నొప్పి, మూత్రపిండాలలో రాళ్లు లేదా చెవి, ముక్కు, గొంతు సమస్యలు మే వరకు ఉండవచ్చు. చదువులో ఏకాగ్రత లోపం కనిపిస్తుంది. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. జూన్ 2026 నుండి డిసెంబర్ 2026 వరకు గురువు అంటే బృహస్పతి కర్కాటక మరియు సింహరాశిలోకి మారడం వల్ల సంతానం యొక్క మంచి ఎదుగుదల ఉంటుంది. వారి చదువు, వృత్తిలో మంచి సమాచారం, మంచి ప్రదర్శన కనిపిస్తుంది. సంతానానికి సంబంధించిన పనులు కూడా జూన్ తర్వాతే నెరవేరుతాయి. మొత్తం మీద చిన్న సంతానానికి మంచి మరియు చెడు రెండూ మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. పెద్ద సంతానం 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ. జనవరి నుండి మే 2026 వరకు ఆకస్మితం నష్టం జరగవచ్చు. ఏదైనా వస్తువు దొంగిలించబడవచ్చు లేదా పోవచ్చు. బండ్లపై ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు మాత్రమే ఉంటాయి. పనులు అవుతూ ఆగిపోతాయి. మీరు కొంచెం కోపంగా కూడా ఉంటారు. కాబట్టి కొంచెం ఓపిక పాటించండి. పెద్ద సంతానానికి వివరించండి. ఎందుకంటే మే 2026 వరకు ఆశించిన దానికి విరుద్ధంగా ఫలితాలు వస్తాయి. జూన్ నుండి డిసెంబర్ 2026 వరకు గురువు గమనం వల్ల సంతానం కోరికలు నెరవేరే యోగాలు కనిపిస్తున్నాయి. పెద్ద సంతానం యొక్క చదువులో, వృత్తిలో ఎంపిక జరుగుతుంది. పోటీ పరీక్షలలో వారికి గొప్ప విజయం లభిస్తుంది. మీరు ఏ పోటీ ఇవ్వాలనుకున్నా ఇవ్వవచ్చు. కానీ జూన్ తర్వాత డిసెంబర్ మధ్యలో మీకు విజయం లభించే సూచనలు ఉన్నాయి. సంతానం యొక్క ఆగిపోయిన పనులు జూన్ 2026 నుండి డిసెంబర్ 2026 మధ్యలో అవుతాయి. మొత్తం మీద చిన్న మరియు పెద్ద సంతానం కోసం సగం సంవత్సరం సాధారణంగా ఉంటుంది మరియు సగం సంవత్సరం చాలా బాగుంటుంది. కాబట్టి సంతానం కోసం 2026 సంవత్సరం మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? 2026 సంవత్సరం వృశ్చిక యోగం మరియు బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల చాలా మంచిది. గత 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సంవత్సర జాతకంలో ఈ యోగాలు ఏర్పడడం వలన 2026లో మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా చాలా సరైనదిగా నిరూపితమవుతుంది. మీ తెలివితేటలను మీ ఉన్నతాధికారులు, కింది అధికారులు మరియు దిగువ అధికారులు అందరూ అంగీకరిస్తారు. ముఖ్యంగా ఏప్రిల్ నుండి డిసెంబర్ 2026 మధ్యలో మీకు పెద్ద ఉద్యోగంలో ఎంపిక కావచ్చు. కొత్త పెద్ద పదవికి ఉద్యోగ అంగీకారం ఆఫర్ రావచ్చు. పదోన్నతి లాభం కూడా ఏప్రిల్ 2026 నుండి డిసెంబర్ 2026 మధ్యలో లభిస్తుంది. మొత్తం మీద వృత్తి కోసం 2026 సంవత్సరం చాలా మంచిది. ముఖ్యంగా ఏప్రిల్ 2026 నుండి డిసెంబర్ 2026 వృత్తిలో పెను మార్పు యూటర్న్ తీసుకునే సంవత్సరం అవుతుంది. వైవాహిక జీవితం మరియు ప్రేమ. చంద్రుడు మీ 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి వైవాహిక జీవితంలో ఉన్న ఆటంకాలు, వివాహంలో, ప్రేమ వివాహంలో, వేరే కుల వివాహంలో ఆటంకాలు లేదా వివాహం జరగకపోవడం వంటివి తొలగిపోయే సంవత్సరం ఇది. ప్రేమ జంటలు మరియు పెళ్లి కానివారు 2026లో వివాహంలో వస్తున్న ఆటంకాలు తొలగిపోతాయి. తల్లిదండ్రులు అంగీకరించడం ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఏదైనా ప్రభుత్వంలో ఆగిపోయిన పని 2026లో నెరవేరుతుంది. భాగస్వామికి పదోన్నతి యోగం కనిపిస్తోంది. భాగస్వామి యొక్క మంచి పని, మంచి అమ్మకం 2026లో కనిపిస్తోంది. భాగస్వామికి బండి యోగం 2026లో ఉంది. మీరిద్దరూ చాలా పయనాలు చేస్తారు. ప్రతి 3 నెలలకు సుదూర ప్రయాణం లేదా పరాయి దేశాల పయనం ప్రణాళిక చేస్తారు. అంటే 2026 సంవత్సరం ప్రేమజంటలకు సాహసోపేతమైన మరియు ఆనందాన్నిచ్చే సంవత్సరం అవుతుంది. మొత్తం మీద ప్రేమజంటలకు ఇది అద్భుతమైన సంవత్సరం. భార్యాభర్తల కోసం 2026 సంవత్సరం. భాగస్వామి మీకు సంతానానికి సంబంధించిన శుభవార్త ఇవ్వవచ్చు. భాగస్వామి యొక్క ఆగిపోయిన ఏదైనా పని 2026లో అయ్యే యోగాలు కనిపిస్తున్నాయి.
భాగస్వామికి పదోన్నతి లభించే లాభం కూడా ఉంటుంది. ముఖ్యంగా మార్చి 2026 నుండి డిసెంబర్ 2026 వరకు సంబంధాన్ని మధురంగా మార్చే సంవత్సరం ఇది. భాగస్వామి ఏదో ఒక శుభవార్త మీకు ఇస్తారు. మొత్తం మీద భార్యాభర్తలైనా లేదా ప్రేమజంటలైనా 2026 సంవత్సరం చాలా మంచిది. పెళ్లి కానివారికి పెళ్లి కుదరడం, జాతకాలు కలవకపోవడం, మీరు అమ్మాయిని వద్దనడం, అమ్మాయికి మీరు నచ్చకపోవడం వంటి సమస్యలు ఫిబ్రవరి తర్వాత మార్చి నుండి డిసెంబర్ మధ్యలో మీ వివాహబంధం కుదిరే యోగాలు కనిపిస్తున్నాయి. అంటే మొత్తం మీద అందరికీ 2026 సంవత్సరం మంచిగా ఉంటుంది. గురువు మీ 8వ స్థానంలో ప్రయాణిస్తున్నారు. కాబట్టి మార్చి 2026 నుండి నవంబర్ 2026 మధ్యలో ఆకస్మికంగా ఏదైనా పెద్ద పని మీకు లభించవచ్చు. ఒక వ్యక్తి మీకు పరిచయమై ఒక ఒప్పందం కుదిరి దానివల్ల మీకు పెద్ద ధనలాభం కలుగుతుంది. అంటే ఏదైనా వ్యక్తి ద్వారా, వారి పరిచయం ద్వారా, వారి ప్రయత్నం ద్వారా వృశ్చిక రాశి వారికి ఎక్కువ ధనలాభం లభించే సూచన ఉంది. 2026లో మీరు జీవిత బీమా పత్రాలు, స్థిర జమలు, పత్రాలలో అంటే షేర్లలో కొన్ని పనులు చేయబోతున్నారు. వాటిని ఖరారు చేస్తారు, పత్రాలు కొనుగోలు చేస్తారు. ఈ యోగాలు 2026లో కనిపిస్తున్నాయి. అంటే 2026లో మీ దృష్టి జీవిత బీమా పత్రాలు, స్థిర జమలు పత్రాలపై ఎక్కువగా ఉంటుంది. మీరు సంపాదించిన ధనాన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నారు. వ్యాపారులు మరియు దుకాణదారులు, మీకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? ఇక్కడ బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. అంటే వ్యాపారాన్ని ప్రకాశించే సంవత్సరం 2026 అవుతుంది. పెద్ద సంస్థలతో మీకు ఒప్పందాలు కుదురుతాయి. మీకు కాంట్రాక్టులు లభిస్తాయి. దీనివల్ల మీ పని మెరుగుపడడం మొదలవుతుంది. ఆగిపోయిన పని మీకు మళ్లీ లభిస్తుంది. రద్దయిన ఒప్పందం కూడా మీకు మళ్లీ లభించవచ్చు. దాని యోగాలు కనిపిస్తున్నాయి. మీ సంస్థ యొక్క స్థాయి, అధికారం మళ్లీ పెరుగుతాయి. వ్యాపారాన్ని పెంచే సంవత్సరం, పనిని పెంచే సంవత్సరం 2026 అవుతుంది. కాబట్టి వ్యాపారులకు 2026 సంవత్సరం చాలా మంచిది. సమస్యలను పరిష్కరించే సంవత్సరం 2026 అవుతుంది. చూశారుగా వృశ్చిక రాశి వారి 2026 రాశి ఫలితాలు. ఈ వీడియోను ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.